తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారు. కోట మృతిపై తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి విచారం వ్యక్తం చేస్తున్నారు. కోట శ్రీనివాసరావు 1942 జూలై 10న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించారు. చిన్నతనం నుంచే నాటకాలపై ఇష్టం ఉండటంతో సినిమాల్లోకి వచ్చారు. స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేసిన సమయంలోనే తన నటనా నైపుణ్యాలను మెరుగుపరుచుకుని నటుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1968లో రుక్మిణీదేవిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ 2 కూతుళ్లు, 1 కొడుకు ఉన్నారు. 2010లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొడుకు కోటా ప్రసాద్ మృతి చెందడం ఆయనకు తీరని విషాదాన్ని మిగిల్చింది. లో ప్రాణం ఖరీదు సినిమాతో చిత్రసీమలోకి అరంగేట్రం చేశారు. 1986లో వచ్చిన ప్రతిఘటన సినిమాతో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన నటనకు ఎదురు లేకుండా ముందుకు దూసుకుపోయారు. ఆహానా పెళ్లంట సినిమాలోని ఆయన పాత్రకు ప్రత్యేక గుర్తింపు లభించింది. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ జంట ప్రేక్షకుల హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇద్దరూ కలిసి సుమారు 60కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. వారిద్దరూ ఉన్న సినిమా సక్సెస్ అవుతుందని బలంగా ముద్ర ఏర్పడింది. కోట శ్రీనివాసరావు తన సినీ ప్రస్థానంలో 750కి పైగా సినిమాల్లో నటించారు. కోటకు నటనతో పాటు మిమిక్రీ చేయగలిగే నైపుణ్యం కూడా ఉంది.
పిసినారి పాత్రలు, అల్లరి తాతయ్య, అవినీతి నాయకుడు, కామెడీ విలన్, పోలీస్, మాంత్రికుడు, పవర్ఫుల్ విలన్ వంటి విభిన్న పాత్రల్లోకి ఆయన నటించడం జరిగింది. ఎస్వి రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు వంటి మహానటుల తర్వాత ఆ లోటును పూరించిన నటుడిగా కోటా శ్రీనివాసరావు నిలిచారు. ఆయన నటనకు అలీ నుంచి అమితాబ్ బచ్చన్ వరకు అభిమానులుగా మారారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన స్థానం చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇక కోటా శ్రీనివాసరావు సినిమాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికై ప్రజలకు సేవ చేశారు. కళారంగంలో చేసిన కృషికి గుర్తింపుగా 2015లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేసింది. అలాగే 9 నంది పురస్కారాలను కోటా అందుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచిన శ్రీ కోటా శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు సినీ పరిశ్రమ. అంతేకాకుండా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ కూడా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు కూడా కోరుకుంటున్నారు. తెలుగు తెరపై ప్రతి నాయకుడిగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలైతే పోషించారు. తెలుగు భాష యాసలపై ఆయనకు మంచి పట్టుంది. ఓ పిసినారిగా, ఓ క్రూరమైన విలన్గా, ఓ మధ్యతరగతి తండ్రిగా, ఓ అల్లరి తాతయ్యగా ఏ పాత్రలోనైనా ఒదిగిపోగలరు. 1999, 2004 మధ్య శాసనసభ్యుడిగా కూడా సేవలందించారు కోటా శ్రీనివాసరావు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ మరింత సమాచారం అయితే అందిస్తారు. వెంకట్, చెప్పండి, ఒక సినీ దిగ్గజం కోటా శ్రీనివాసరావు అంటే తెలియని వారు ఉండరు. దాదాపు ఆయన 4 దశాబ్దాలంటే దాదాపు ఆయనకి 83 సంవత్సరాలైనా సరే చాలా సంవత్సరాలుగా 750 సినిమాల్లో నటించిన గొప్ప వ్యక్తి, 9 నంది అవార్డులు అందుకున్న గొప్ప వ్యక్తి కోటా శ్రీనివాసరావు. ప్రజెంట్ ఆయన తెల్లవారుజామున మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అసలు ఆ పరిస్థితి ఏమనుకోవచ్చు అంటారు? కృష్ణా జిల్లా కంకిపాడులో ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి కోటా శ్రీనివాసరావు రంగస్థల నటుడిగా తన కెరీర్ ని ప్రారంభించి, అంటే రంగస్థల నటుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయన స్టేట్ బ్యాంక్ లో బీఎస్సీ పూర్తి చేసి స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం సంపాదించడం, ఆ తర్వాత కొన్నాళ్ళు నటన పట్ల ఉన్న ప్యాషనేట్ యాక్టర్ గా చాలా ఆసక్తి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి నటుడిగా రంగస్థలం నుంచి సినిమాలోకి రావటం, ప్రాణం ఖరీదు సినిమాతో మొదలైనటువంటి ఆయన ప్రస్థానం శిఖరాగ్రాన్ని చేరిందనుకు చెప్పుకోవాలి. 1 కాదు 2 కాదు 750 పైగా సినిమాలు నటించారంటే ఆయన్ని ఏ విధంగా దర్శకులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, ఏ విధంగా ఆయన ఖచ్చితంగా సినిమాలో ఉండాల్సిన అవసరం ఉంది, ఆ సినిమాలో ఉంటే సినిమాకు ఒక రేంజ్ ఉంటుంది అని చాలా బలంగా ఫీల్ అయ్యేవాళ్ళు. అదే క్రమంలోనే ఆయన ఆ విధంగా వచ్చగా చేసుకుంటూ వెళ్తూ ఎన్నో అంటే ఎన్నో పాత్రలు, లెక్కలేనన్ని పాత్రలు, అంటే ప్రతి పాత్రకు కూడా వన్నీ తీసుకొచ్చినటువంటి ఒక అరుదైనటువంటి నటుడిగా కూడా శ్రీనివాసరావుని అందరూ కూడా చూస్తూ ఉంటారు.
ప్రతిఘటనలో పట్లరుగా తెలంగాణ మాండలికంలో ఆయన చేసినటువంటి యాక్టింగ్ చిరస్థాయిగా ఎప్పటికీ నిలిచిపోతుంది. ప్రతిఘటన అనే సినిమాలో ఆయనకి చాలా పెద్ద పేరు అండి. చాలా ఎంత చెప్పలేని పేరు వచ్చింది. అంటే తెలంగాణ మాండలికాన్ని ఫర్ ది ఫస్ట్ టైం అంత గొప్పగా, అంత నీట్ గా, ప్రిసైజ్ గా ప్రజెంట్ చేసిన వ్యక్తి అప్పటి వరకు ఎవరు లేరు. సో అట్లాంటి వ్యక్తి. అలాగనే గణేష్ లో ఒక హెల్త్ మినిస్టర్ రోలు, ఎంత సాంబశివుడు అనే హెల్త్ మినిస్టర్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందంటే ఆ క్యారెక్టర్ హీరోయిజాన్ని డామినేట్ చేసేంత లెవెల్లో ఉంటుంది ఆయనకి. ఇట్లా రకరకాల ఆహనా పెళ్ళంట్లో ఒక పిసినారి పాత్రలో ఎంత ఏ విధంగా జీర్ణించుకుపోయాడు. అసలు ఆ క్యారెక్టర్ నిజంగా అసలు అటువంటి వ్యక్తి ఉంటారా? అలాంటి క్యారెక్టర్కే చాలా గ్రేట్నెస్ తెచ్చినటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా క్యారెక్టర్స్. సురేష్ ప్రొడక్షన్ సినిమాలో ఎక్కువ సినిమాలు చేసినటువంటి వ్యక్తి ఆయన. ఎందుకంటే సురేష్ ప్రొడక్షన్స్ కి ఆయన చాలా దగ్గరగా, అంటే ప్రతి సినిమా సురేష్ ప్రొడక్షన్స్ అంటే రామాయణాన్ని తీసినటువంటి ప్రతి సినిమాలో కూడా ఆయన ఖచ్చితంగా క్యారెక్టర్ ఉండేలాగా చూస్తూ ఉండాలి. అంతగా ఆయన ఇంపాక్ట్ చూపించారని చెప్పుకోవచ్చు. నిజానికి రామానాయుడు స్టూడియోస్ లో ఒక బ్లాక్ కి ఆయన పేరు పెట్టారు. పేరు పెట్టడానికి కారణం ఏంటంటే ఆహనా పెళ్ళంటే అనే సినిమా ఊహించిన దానికంటే పెద్ద విజయం సాధించింది. ఆ విజయానికి కారణం కోట శ్రీనివాసరావు అని స్వయంగా రామానాయుడే అందులో వచ్చినటువంటి ప్రాఫిట్స్ ని, అంటే ఆ సినిమాకి వచ్చినటువంటి ఎక్స్ట్రా ప్రాఫిట్స్ ని తీసుకొని ఆ రామానాయుడు సినీ స్టూడియోస్ లో ఒక బిల్డింగ్ కి ఒక బ్లాక్ కి ఆయన పేరు పెట్టారంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో ఆయన యాక్టింగ్ ఉంటుంది, ఏ విధంగా ఒక యాక్టర్ గా ఆయన గౌరవిస్తారు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు కావచ్చు, దర్శకులు కావచ్చు. ఇట్లా రకరకాలైన క్యారెక్టర్లు చేసినటువంటి వ్యక్తి ఇక లేరు అనే విషయాన్ని మాత్రం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతుంది. ఆల్మోస్ట్ అన్ని తరాల యాక్టర్లతో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, రకరకాల అందరి యాక్టర్లు ఆ తరంతో పాటుగా నెక్స్ట్ జనరేషన్ చిరంజీవి, బాలకృష్ణ, ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ఈవెన్ రామ్ చరణ్, కొత్తగా వచ్చినటువంటి యంగ్స్టర్స్ కూడా అంటే ఆల్మోస్ట్ 4 తరాలని కవర్ చేసినటువంటి అరుదైన వ్యక్తిగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. మీరు అన్నట్టుగానే ఆల్మోస్ట్ 4 decades చిత్ర పరిశ్రమను వేయలేరు. ప్రతి సినిమా, ప్రతి క్యారెక్టర్ లోనూ కూడా తనదైన ముద్ర వేసి ఒక ఇంపాక్ట్ ని క్రియేట్ చేశారని చెప్పుకోవచ్చు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషలో కూడా తనదైన ముద్ర వేయడం జరిగింది. ముఖ్యంగా రంగం సినిమా, తమిళనాడులో రంగం అనే సినిమా మనకి జీవాన్ని యాక్ట్ చేసినటువంటి సినిమా కూడా ఆర్బి చౌదరి వాళ్ళ కుమారుడు తమిళ్లో ఒక స్ట్రైట్ పిక్చర్ చేశారు. దాన్ని డబ్ చేసి మనకి రంగం సినిమాగా వదిలేరు. అది 100 days కి అబోవ్ ఆడింది. అందులో కూడా చాలా ఒక ఇట్లా ఎలాగైనా సరే, ఏం చేసినా సరే ఒక రాజకీయ నేతకి ఎదగాలి, పెద్ద స్థాయికి వెళ్ళాలనే ఒక క్యారెక్టర్ లో చాలా జీర్ణించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క ఆని ముచ్చల్లాగా ఉంటుంది. ఇక తమ రాజకీయాల్లో కూడా తనదే ముద్ర వేయడం జరిగింది. ఈవెన్ రాజకీయ సినిమా ఇండస్ట్రీ ఒక ఎత్తు అయితే రాజకీయాల్లో కూడా 1999 లో ఆయన విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా, అంటే అలయన్స్ లో భాగంగా అప్పుడు 99 లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసిన నేపథ్యంలో ఆయన విజయవాడ ఈస్ట్ నుంచి కంటెస్ట్ చేసి గెలవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఓడిపోవడం కానీ బట్ 99 లో విజయవాడ ఈస్ట్ నుంచి గెలిపోవడం జరిగింది. పాలిటిక్స్ లో కూడా తనదైన ముద్ర ఆయన వేశారు. అంతేకాదు అన్నిటికీ మించి నిర్మోహమాటంగా మాట్లాడతారని ఒక బలమైనటువంటి పేరు కూడా ఆయనకి ఇండస్ట్రీలో ఉంది. ఎందుకంటే ఏ విషయాన్నైనా సరే దాపరికలు లేకుండా కొండు బదులు కొట్టినట్టు, ఏమన్నా సినిమా రివ్యూలు చెప్పాలన్నా సరే, ఒక సినిమా గురించి పెద్ద యాక్టర్లు, ఎందుకంటే ఆయన యాక్టింగ్ నచ్చని వ్యక్తులు ఎవరు ఉండరు కాబట్టి ఈవెన్ ఏఎన్ఆర్ సైతం కూడా స్వయంగా ఫోన్ చేసి ఏమైనా ఆ సినిమా చూసావా, ఆ సినిమా ఎలా ఉంది, ఆ సినిమా యొక్క ఒక ట్యాగ్ లైన్ నీ స్టైల్ ఏమని చెప్తావా అని అడిగే అంతటి స్థాయి ఏఎన్ఆర్ కోట శ్రీనివాసరావుది. అంటే అంతగా ఇష్టపడి అతని జడ్జిమెంట్ కూడా, అంటే ఏదైనా ఫ్రాంక్నెస్ కి చెప్తాడు, ఏదో ఉన్నదంటే చెప్తాడు, ఏదో దాపరేకలు లేకుండా సినిమా హిట్టా ఫట్టా అనే విషయం కూడా చాలా తన స్టైల్ ఒక ట్యాగ్ లైన్ లాగా, ఒక సెటైరికల్ గా చెప్పేటువంటి కోట శ్రీనివాసరావు అటువంటి కీర్తి కూడా ఆయన సంపాదించుకున్నాడు. అంతేకాదు సినిమా ఇండస్ట్రీ సంబంధించి పర్టికులర్ గా తెలుగు నటులకి అవకాశాలు కావాలి అంటూ మొట్టమొదటి జెండా బట్టి ఒక ధర్నా చేపట్టినటువంటి వ్యక్తి కూడా ఈయన అని చెప్పుకోవాలి. అఫ్ కోర్స్ అక్కడ తమిళనాడులో, మద్రాసులో అంటే అక్కడ ఉన్నటువంటి నటులతో తెలుగు వారికి ఉన్నటువంటి విభేదాలు అవి పక్కన పెట్టిన అది సెకండరీ. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం కూడా షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఒక దశలో తెలుగు నటులు కంటే కూడా ఇతర పక్క రాష్ట్రాల నుంచి నటులకి ఎక్కువ ప్రాధాన్యత, సీరియల్స్ లో కావచ్చు, సినిమాస్ లో కావచ్చు, ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. అంటే తెలుగు రాని వ్యక్తులు యాక్టింగ్ చేసినట్లయితే ఆ పాత్రకి ఇవన్నీ తీసుకురారు, కేవలం ఊరికి డమ్మీ ప్లేట్స్ లాగా ఉంటారు, యాంత్రికంగా పనిచేస్తారు తప్పించి ఎట్టి పరిస్థితుల్లో ఒక సోల్ ఉండదు, క్యారెక్టర్ ఒక సోల్ ఉండదు. కాబట్టి ఆ దృష్టిలో అదొక ప్రాస్పెక్ట్ అయితే, ఇంకో ప్రాస్పెక్ట్ వీరికి అనేది జరుగుతుంది. తెలుగు నటులు తెలుగు ప్రాంతంలో ఉంటూ, ఉమ్మడి రాష్ట్రంలో ఉంటూ ఇక్కడ నటులకు అవకాశాలు లేకుండా పక్కన వ్యక్తులు పక్క రాష్ట్రాలకు ఇవ్వటం ఏంటి, ఇది కరెక్ట్ కాదు,
వీరికి ఓ జీవనోపాధి కావాల్సిన అవసరం ఉందంటూ ఆయన ఒక ధర్నా చేపట్టి కూడా ఒక ఇండస్ట్రీలో ఒక పెను సంచలనం కూడా ఆయన క్రియేట్ చేశాడు. అంటే అప్పటి వరకు అయితే ఎవరు అటువంటి ప్రాస్పెక్ట్ లో ధర్నా చేసిన విధంగా వారి యొక్క తెలుగు నటుల యొక్క ఇబ్బందుల్ని తెరపైకి తెచ్చిన వ్యక్తులు అయితే లేరు. బట్ అది కూడా కోట శ్రీనివాసరావే తీసుకోవడం జరిగింది. ఇక కోట శ్రీనివాసరావు బాబు మోహన్ కాంబినేషన్ అంటే చాలా పెద్ద హిట్ కాంబినేషన్ అంటూ ఉంటారు. ఎందుకంటే మనం ఆ విధంగానే మనం సినిమాలు కూడా చూసాం. వాళ్ళ క్యారెక్టర్లు కూడా అదే విధంగా రిప్రజెంట్ చేశారు. అంత గొప్పగా కూడా ఉంటాయి. ఒక మన పెళ్ళంటే మామగారు సినిమాలో మనం ఒక జులాయి మామ ఏ విధంగా ఉంటాడు, అంటే అల్లుడు ఆస్తి మీద డిపెండ్ అవుతూ ఒళ్ళు అంటే ఎటు పని చేయకుండా హాయిగా జల్సాగా తిరిగేటువంటి ఒక మామ క్యారెక్టర్. అది ఎప్పటికి కూడా మామగారి సినిమా అనేది కోట శ్రీనివాసరావు కెరీర్లో అహానా పెళ్ళంటలో ఆ పిసినారి పాత్ర ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో ఈ మామగారి సినిమాలో కూడా కోట శ్రీనివాసరావు పాత్ర అంతే స్ట్రాంగ్ గా అంతే రొబస్టిక్ గా ఉంటుందని చెప్పుకోవాలి. అంత డిఫరెంట్ నేచర్ ఏ క్యారెక్టర్ అయినా తీసుకోవచ్చు. మాండలికాన్ని కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం, ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోవడం కావచ్చు, ఇలా అన్ని రకాలుగా కూడా కోట శ్రీనివాసరావు ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు మనం యాక్టింగ్ అయితే అఫ్ కోర్స్ వివాదాలు కూడా ఆయన కొన్ని తెచ్చుకున్నారు. అంటే అప్పటి సూపర్ స్టార్ చేసిన అప్పట్లో ఎన్టీఆర్ వ్యతిరేకంగా కొన్ని సినిమాలు తీసిన నేపథ్యంలో మండలాధ్యక్షుడు అనే ఒక సినిమా కూడా చేయడం జరిగింది. అప్పుడు చాలా పెద్ద గొడవలు అయ్యాయి. ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా విమర్శించడం కావచ్చు, కోట శ్రీనివాసరావుని కొట్టడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగాయి. అంటే ఆయన్ని ఆల్మోస్ట్ ఒక సోల్ కంప్లీట్ ఫిగర్ గా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో యాక్టింగ్ ఉంటుంది, పాలిటిక్స్ ఉంటాయి, విమర్శలు ఉంటాయి, ఇంకా ఒక అందరూ గర్వించదగ్గ విషయాలు ఉంటాయి. అట్లా ఒక సోల్ఫుల్ క్యారెక్టర్ గా మనం కోట శ్రీనివాసరావుని చూడాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి వ్యక్తి ఈ రోజు లేరు. ఈరోజు మార్నింగ్ 4 గంటలకి ఆయన ఆయన నివాసంలోనే తుదిశ్వాస ఇచ్చారు. ఆయనకు ఏజ్డ్ పర్సన్ 83 సంవత్సరాలు ఆయనకి. ఆయన ఏంటంటే గత కొన్ని రోజులుగా జనరల్ గా వృద్ధాప్య సమస్యలు వెంటాడుతుంటే, అది కాక షుగర్ పేషెంట్, బీపీ కూడా ఉన్నట్లుగా ఇటీవల కాలుకు కూడా కొంత షుగర్ ఎఫెక్ట్ వల్ల కాలు వేళ్లు కూడా తీసినట్టుగా మనకి తెలుస్తుంది. సో ఈ విధంగా ఏజ్ ఎలిమెంట్స్ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం విషమించి ఆయన చనిపోవడం జరిగింది. నిజంగా ఆయన ఆఖరి చూపు చూసేందుకు జూబ్లీహిల్స్ లో ఆయన నివాసానికి నటులందరూ కూడా వచ్చి ఆఖరి చూపుగా చూస్తున్నారు. ఎందుకంటే ఆయన ఒక డిక్షనరీగా చూస్తూ ఉంటారు. యాక్టింగ్ కి ఒక డిక్షనరీగా చూస్తూ ఉంటారు. సో కాబట్టి ఆబ్వియస్ ప్రతి యాక్టర్ తో కూడా కొంత సాన్నిధ్యంగా ఉండటం కానీ, లేదంటే సీనియర్ కి గౌరవిస్తూ ఉంటాడు. జూనియర్ కి స్టైల్లోనే ఒక జూనియర్ ముందు సీనియర్ ఏ విధంగా ఉండాలి అనే షూటింగ్ సెట్స్ లో కూడా చాలా జోవిల్ గా ఉంటుంది. సెటర్లు వేస్తూ జూనియర్ గా ట్రీట్ చేస్తూ సీనియర్ కి సమానంగా మాట్లాడుతూ అట్లా అన్ని విధాలుగా ఒక ఫుల్ మీల్స్ అన్నట్లుగా మనం అంటూ ఉంటాం. సో ఇండస్ట్రీలో ఒక ఫుల్ మీల్స్ లాంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సురేష్ ప్రొడక్షన్స్ లో పర్టికులర్ గా సురేష్ బాబుతో కానీ, వెంకటేష్ తో కానీ, రామానాయుడుతో కానీ వీళ్ళతో అసోసియేషన్ చాలా బలంగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఆయన గురించి వాళ్ళు ఈయన గురించి చెప్తూ ఉంటారు, ఈయన కూడా సురేష్ ప్రొడక్షన్స్ కూడా చెప్తూ ఉంటారు. ఇక ఆయనకి వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే ఆయనకి ఇద్దరు కొడుకు మనకు తెలిసింది 2010లో రోడ్డు ప్రమాదంలో కోటా ప్రసాద్ చనిపోవడం జరిగింది. అప్పుడు ఆయన చాలా గొప్ప యాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు, ఎన్నో క్యారెక్టర్లు చేశారు, బాగా సంపాదించారు. ఇదన్నీ కూడా ఒక విషయం అయితే ఉన్న ఒకే ఒక్క కొడుకు అనూహ్యంగా 2010లో యాక్సిడెంట్ బైక్ మీద వస్తూ ఆ ఓఆర్ఆర్ మీద స్లిప్ అయి పడిపోవటం, స్పాట్ లో చనిపోవటం అనేది ఆయనకి చాలా పెద్ద లాస్. ఒక రకంగా చెప్పాలంటే బతికుండేదే సంతానం కోసం, అందులో వారసుడి కోసం అనే ఒక బలమైన మైండ్ సెట్ లో ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా కొడుకు లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోవటం, ఆయన చాలా సిక్ అయిపోయారు. అప్పుడే చాలా వరకు సగానికి సగం చాలా లాస్ అయినట్టుగా మనం చాలా ఫీల్ అయిపోయాడు. ఇంకెందుకు బతకాలి అనే ఒక దానికి ఉండిపోయిన పరిస్థితి. అయినప్పుడు కూడా అటువంటి బాధను కూడా దిగమింగి యాక్టింగ్ పట్ల ఉన్నటువంటి ప్యాషన్, యాక్టింగ్ పట్ల ఉన్నటువంటి ఇష్టాన్ని తీసుకుని ఆయన మళ్ళా కూడా సినిమాలు చేయటం, ఈవెన్ 81 సంవత్సరం వయసులో, అంటే ఇప్పుడు 83 ఆయన 82 సంవత్సరాల వయసు కూడా ఒక క్యారెక్టర్ కూడా ఆయన చేశారంటే అర్థం చేసుకోవచ్చు యాక్టింగ్ అంటే ఎంత ఇష్టం అనేది మనం క్లియర్ చెప్పడం. అంటే నిజానికి ఆయనకి కొన్ని రోజులుగా తిరగటం జస్ట్ ఆ వీల్ చైర్ లోనే తిరుగుతున్న పరిస్థితి నేపథ్యంలోనే ఆయన యాక్టింగ్ నటన అవకాశాలు కూడా ఇది చాలే అనుకున్నారు. ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా జనరల్ గా ఆయన నడుస్తూ మాట్లాడుతుంటారు, లేదంటే కూర్చుని మాట్లాడుతుంటారు. అట్లా ఒక హీరో ఆయన క్యారెక్టర్ తగ్గ లెవెల్ ఉన్నటువంటి ఆయన స్టేచర్ కి తగ్గ యాక్టింగ్ లో ఆయనకున్న స్టేచర్ తగ్గ క్యారెక్టర్ ఇవ్వాలి అని చాలా బలంగా డిపెండ్ అయ్యి సో దట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకి అటువంటి కొత్త ఏజ్డ్ అయ్యారు కాబట్టి
ఇంటికే పరిమితం అవుతున్న నేపథ్యంలో కొద్దిగా ఆయన్ని తీసుకోవడం కూడా తగ్గించారు. అది సెకండరీ. ఆయన లెక్కకు మించిన క్యారెక్టర్ చేశారు. ఆయన యాక్టింగ్ ఏంటి ఆ ప్రపంచం మొత్తానికి తెలుసు కాబట్టి సో దాన్ని పెద్దగా ఆయన అదికో అవకాశాలు రావట్లేదు అని బాధపడిన పరిస్థితులు కూడా లేవు. కానీ పరభాష నటులు ఎవరైతే ఉన్నారో వారు చేస్తే ఆ పాత్రకి క్యారెక్టర్ కి క్లియర్ కట్ గా ఒక సోల్ ఉండట్లేదు. కేవలం డమ్మీగా డబ్బులు తీసుకుంటున్నారు, వచ్చి చేసిపోతున్నారు తప్పించి అందులో ఆ నిజమైనటువంటి క్యారెక్టర్ ఉన్నటువంటి అది రావట్లేదు అనేది ఆయన బలమైన నాయకులు. అందుకోసమే షియాజీ షిండే లాంటి లేదంటే రాహుల్ దేవ్ లాంటి కొంతమంది యాక్టర్లను ఆయన చాలా బలంగా వ్యతిరేకించారు. ఆ విషయంలో కూడా కొంత కాంట్రవర్షియల్ కూడా అవడం జరిగింది. ఏం ఉపయోగం అలాంటి వాళ్ళ వల్ల మనకంటే గొప్ప నటులు మా తెలుగు వాళ్ళకంటే గొప్ప నటులు ఉన్నారా అంటే మనం అంతకు మించిన నటు ఎవరైతే మనం పక్క రాష్ట్రాల నుంచి తీసుకొస్తూ ఉన్నాం వారికంటే గొప్ప నటులు మన తెలుగు ఇండస్ట్రీలో లేరా అంటూ పదే కూడా ప్రశ్నించిన వ్యక్తి కూడా కోట శ్రీనివాసరావుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రాణం ఖరీదు, వందే మాతరం, ప్రతిఘటన, అహన పిల్లంట, గణేష్ ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల క్యారెక్టర్లు ఎన్నో నిలిచిపోయిన క్యారెక్టర్లు కూడా చేస్తున్నటువంటి క్యారెక్టర్ చేసిన వ్యక్తి కోట శ్రీనివాసరావు. ఆయన ఇక లేరు అంటే మాత్రం ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. వెంకటేష్ లో ఆడవారి మాటలకు అర్థాలు వేరులో ఒక తండ్రి ఒక బాధ్యత మరచినటువంటి కెరీర్ పట్ల నిర్లక్ష్యంగా ఉన్నటువంటి కుమారుడిని సర్దిద్దే క్యారెక్టర్ లో ఆ కుమారుడి పట్ల చాలా అసంతృప్తి అసహ్యాన్ని వ్యక్తం చేసే క్యారెక్టర్ లో కూడా కోట శ్రీనివాసరావు పాత్ర యాక్టింగ్ ఎప్పుడు కూడా నిలిచిపోతుందని చెప్పుకోవాలి. సో ఇక ఎన్నో రకరకాల క్యారెక్టర్లు చేసిన వ్యక్తి ఇక లేరు అనే విషయాన్ని ఆయన నటులు ఆయనతో పాటు పనిచేసిన నటులు కావచ్చు, జూనియర్లు కావచ్చు, వీళ్ళంతా కూడా ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కడసారి వీడ్కోలు పలుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసాం విజువల్స్ లో ప్రముఖులంతా రాయన్ ప్రసాద్ కావచ్చు, రాయన్ బ్రహ్మానందం కావచ్చు, బాబుమోహన్ కావచ్చు, తనిఖీల భరణి కావచ్చు, ఇట్లా అందరూ కూడా ప్రొడ్యూస్ నిర్మాతలు, ప్రముఖ నిర్మాతలు, డైరెక్టర్లు ఈ విధంగా అందరూ కూడా వచ్చి తమ యొక్క ఆఖరి చూపు అంటే ఆయన యొక్క ఆఖరి చూపు చూస్తూ వారితో ఆయనకున్నటువంటి అంటే ఆయనతో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. హిందీ సినిమాల్లో యాక్ట్ చేశారు. ఈవెన్ కోట శ్రీనివాసరావు నటనకి ఈవెన్ అమితాబ్ బచ్చన్ కూడా ఫ్యానే. ఎందుకంటే సర్కార్ సినిమాలో అటువంటి రోల్ చేయడం జరిగింది. కోట శ్రీనివాసరావు సెట్స్ కి వస్తే ఆయన యాక్టింగ్ చూసిన తర్వాత అఫ్ కోర్స్ సర్కార్ సినిమాలో యాక్ట్ చేయక ముందు కోట శ్రీనివాసరావు అంటే ఒక నటుడులే, ఒక తెలుగు నటుడు అనుకున్నారు. బట్ సర్కార్ సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత 2-3 షార్ట్స్ కానీ లేదా 2-3 సీన్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ కోట శ్రీనివాసరావు వస్తున్నారంటే లేచి నిలబడి నమస్కారం పెట్టి సీట్ ఇచ్చేటువంటి అంత స్థాయికి వెళ్ళారంటే అర్థం చేసుకోవచ్చు. బిగ్ బి అంటే అమితాబ్ బచ్చన్ హిందీ చిత్ర పరిశ్రమకి ఒక కొలమానంగా కొలుస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తి కూడా కోట శ్రీనివాసరావు యాక్టింగ్ చూసి ఒక నటుడికి మనం ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా ఇలాంటి నటుడు కదా మనకు కావాల్సింది అని ఆయన వస్తున్నారంటే తెలిసి ఆయన లేచి నిలబడేలా కుర్చీ ఇచ్చేటువంటి పరిస్థితి రేంజ్కి వెళ్ళినటువంటి పర్సనాలిటీ. ఇక తమిళ్ కావచ్చు, మలయాళం కావచ్చు, కన్నడ కావచ్చు, అన్ని రకాల చిత్రాలు కూడా యాక్ట్ చేసి తనదైన ముద్ర వేసి ఇక చిత్ర పరిశ్రమని వదిలి వెళ్ళిపోయారు. ఈ చిత్రాల సినీ పరిశ్రమ లోకాన్ని వదిలేసి అతన్ని అభిమానించే కోట్లాది మంది అభిమానులను వదిలేసి ప్రముఖ హీరోలు అందరితో కూడా మంచి బాండింగ్ ఉంది. ముఖ్యంగా చిరంజీవితో కావచ్చు, బాలకృష్ణతో కొంత డిస్టర్బెన్సెస్ వాళ్ళ నాన్నకి వ్యతిరేకంగా సినిమా తీశాడని ఒక చిన్న డిస్టర్బ్ మినాయించి ఆల్మోస్ట్ బాలకృష్ణతో కూడా చాలా మంచి ర్యాప్ ఉంది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ తో ఇంకా క్లోజ్ బాండింగ్ ఉంది ఆయనకి. అంటే ప్రముఖులందరూ కూడా ఎవరైతే సెకండ్ జనరేషన్ యాక్టర్స్ అందరూ ఉన్నారో వారందరూ కూడా అన్ని రకాలుగా సినిమాలు చేయడం కావచ్చు, వారితో ఆయన క్యారెక్టర్ వాళ్ళు ఆ పర్టికులర్ ఆ హీరోలు కూడా లేదు కోట గారు మించినటువంటి క్యారెక్టర్ ఇంకా లేదు, ఆయనే ఉండాలి అని మరీ పట్టుబట్టి మరి ఆయన్ని తమ సినిమాలో పెట్టుకోవడం కావచ్చు. ప్రొడ్యూసర్లకి, దర్శకులకి ఒక సోర్ట్ ఆఫ్టర్ యాక్టర్ గా మనం కోట శ్రీనివాసరావుని కొలుస్తూ ఉంటారు. ఆ స్థాయిలో కోట శ్రీనివాసరావు తన నటనా శిఖరంలో వెతికిపోయారని చెప్పుకోవాలి. సో అటువంటి వ్యక్తి ఇక లేరనే విషయాన్ని మాత్రం ఇండస్ట్రీకి నిజంగానే ఒక పెద్ద లాస్ గా, ఇర్రెపారబుల్ లాస్ అని అంటారు కదా, తీరని లోటు అని ఖచ్చితంగా అటువంటిదే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. పద్మ అయితే కోట శ్రీనివాసరావు పార్థివ దేహాన్ని ఫిలిం ఛాంబర్కైనా తరలించే అవకాశం ఉందా? అభిమానుల సందర్శనార్థం ఏమన్నా?
రైట్. మధ్యాహ్నం 3 గంటలకి జూబ్లీస్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు ఉంటే అప్పటి వరకు ఖచ్చితంగా ఇంట్లోనే ఉండే పరిస్థితి, ఇంట్లోనే ఉంచుతారు భౌతిక దేహాన్ని అని మనకు తెలుస్తూ ఉంది. అఫ్ కోర్స్ మరి ఫిల్మ్ ఛాంబర్స్ కి తీసుకెళ్తారా లేదంటేనేమో, ఎందుకంటే అది అన్ని దగ్గరే ఆయన జూబ్లీస్ నివాసానికి ఆ ఫిల్మ్ ఛాంబర్ కూడా చాలా దగ్గరే కాబట్టి మేబీ ఇక అవసరం లేదు అనుకుంటాను. లేదంటే కొంత ఇల్లు కొద్దిగా ఇరుగ్గా ఉంటది, ఎక్కువ మంది వస్తూ ఉంటారు కాబట్టి సో చివరి చూపు నేపథ్యంలో మేబీ ఫిల్మ్ ఛాంబర్ కూడా తరలించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం 3 గంటలకి జూబ్లీస్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేసే అవకాశం చేయనున్నట్టు చిత్ర పరిశ్రమ వర్గాలు ఇప్పటికే చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఇక అదే అఫ్ కోర్స్ ఆయన పెద్ద యాక్టర్ కాబట్టి అందరూ కూడా ఆయన చూడటానికి లాస్ట్ టైం చివరిసారిగా కడసారి వీడ్కోలు పలికేందుకు ప్రతి ఒక్కరు కూడా రైట్. సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు ఏ విధంగా అయితే ఆసక్తి చూపుతున్నారో అట్ ది సేమ్ టైం అలానే అభిమానులు ఫ్యాన్స్ కూడా ఆయన రకరకాల క్యారెక్టర్లు చూసి ఇన్స్పైర్ అయినటువంటి యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యాన్స్ అంతా కూడా వాళ్ళు కూడా ఆయన చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పద్మ. రైట్. థ్యాంక్ యూ వెంకట్.